మొక్కిన మొక్కులు నెరవేరుతానో అనుకునే అయితేనో గుడికి పోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడుతుంటాం. ఇక కొందరు నడుచుకుంటూ పోతే ఇంకొందరు గుడి మెట్లకి బొట్టు పెట్టుకుంటానో కొండెక్కి దండం పెడతారు. అట్లనే కొన్ని వద్దుల సంది అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంత పేరెళ్ళిందో నిత్య ఎంతెంత మంది భక్తులు ఏడేడికి వచ్చిపోతున్నారో చూస్తూనే ఉంటున్నాము. ఈ దాంట్లో కూడా చాలా మంది పోయి వచ్చుంటారు. అట్లనే గీన కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిండు. కాకుండా నడుచుకుంటా కాదు, అంగ ప్రదక్షిణ అంటే తెలుసు కదా, ఇగో ఇట్లా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్ ఇట్లా అంగ ప్రదక్షిణ చేసి భక్తిని చాటుకున్నాడు. మరి ఏం కష్టమో వచ్చి మొక్కిండో ఏమో గాని, శివయ్య మమ్మల్ని సల్లజూడు సామి అని ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటే పొర్లు దండాలు పెట్టిండి ఇట్లా. కానీ మామూలుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేసే వరకల్నే దేవుడు కానొస్తాడు. అన్ని కిలోమీటర్లు నడిచే వరకల్లా నడక అలవాటు లేని వాళ్ళకైతే కాళ్ళు గుంజి సుక్కలు చూస్తారు. అసొంటిది ఇట్లా అంగ ప్రదక్షిణతోని శివయ్యను తలుచుకుంటూ సామికి మొక్కులు పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా తిరిగే వరకలా అరుణాచలం పోయిన అంతా ఆయన భక్తిని చూసి పరిశాన్ అవుతారు పోయి. బస్సుల కోళ్ళని, కార్ల కుక్క పిల్లల్ని, ఆటోల మేకల్ని పట్టుకపోంగ మస్తుగా చూసినాం గానీ మెట్రోలో ఎండ్రికాయలని పట్టుకపోంగ చూసిరా? పోనీ ఇన్నరా? కావాలంటే ఇప్పుడు కళ్ళారా చూడుర్రి. ఇగో ఇక్కడ గానొస్తున్న ఈ అక్కనే మెట్రోలు వీటిని పట్టుకపోతుందట. లోపల దాకా బాగానే భద్రంగా తెచ్చింది గానీ గాసారానికి అక్క తెచ్చిన సంచి పుట్టుకున్న దగ్గర అమ్మయ్య సందు దొరికింది. ఇంట్లోనే ఉంటే అక్క ఇంటికి పట్టుకపోయి మసాలా మంచిగా వేసి కూర వండి అటక కమ్మగా కడుపులేసుకుంటది అనుకొని ఆ ఎండ్రికిచ్చలు పారిపోదామని చూస్తుంటే అలో ఎడికి పోయేది అన్నట్టు అక్క సంచిని గట్టిగా ఒత్తిపట్టిన ఆ బల్మీతికి బయటకు పోతుండే వరకలా పక్క పంటున్నోళ్ళు ఉండి అయ్యో పాపం అనుకొని సంచి వాటు వేస్తామని అంటే సంచి చినిపోయింది చూసి ఒకరు వచ్చి ఓ అక్క ఇది తీసుకో దీంట్లోనే వేసుకో అనే వరకలా కిందికి వెళ్ళిపోతున్న ఒక్కో ఎండ్రికాయని తలొకటి పట్టుకొని సంచిలేసిరు ఇట్లా. Wait until I'm done recording. మన తానంటే మెట్రోలో ఇటువంటి పట్టుకపోనీరు కానీ బయట దేశాల్లో కామనే. మన కోడిగుడ్లు చికెన్ ఎట్లనో వాళ్ళకి ఎండ్రికిచ్చలు కూడా గట్టినే. అందుకే జనం కూడా అక్కని తిట్టకుట్టా పాపం ఇంటికి చుట్టాలు వచ్చినట్టుర్రు. ఈ తోండి పెడదామని పట్టుకపోతుందని తలా ఇంత సాయం చేసిరు ఇట్లా. వాళ్ళకు కూడా అలవాటే కాబట్టి అంత అల్కగా పట్టి ఆమెకి ఇచ్చిరు కానీ ఇదే సీన్ మన కాడ గిట్లా అయ్యి ఉంటేనా చుట్టూ జనం అంతా హర్రర్ సినిమా చూసినట్టు కీకలతో నాగమాగం చేస్తారు పోరి.